ఇది మాజా. నేను హోల్సేల్గా తెచ్చేసుకొని పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వటం. హాలిడేస్ కదా, అన్నీ హోల్సేల్లో తెచ్చి పెట్టుకుంటాను. 10 రూపీస్ ప్యాకెట్ పడింది. ఇవి 6 రూపీస్ ఈచ్ పడింది. ఈ బాటిల్స్ ఆడతారు కదా, గేమ్స్ ఆడటానికి మార్నింగ్ వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి ఇచ్చేస్తే పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు పిల్లలు. దాని తర్వాత ఇది నువ్వుల డబ్బా. తర్వాత ఇది బ్రౌన్ బ్రెడ్ తెచ్చి పెట్టుకుంటాను. అయిపోగానే తెచ్చి మళ్ళీ పెట్టేసుకుంటుంటాను. కంపల్సరీ ఉండాలి బ్రెడ్ ఇంట్లో. ఏది టిఫిన్స్ లేకపోతే నాకు కావాలి. నెక్స్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పెట్టేసుకుంటాను, వంట త్వరగా ఫినిష్ అవటం. ఫ్రెండ్స్, ఇది పిల్లల స్నాక్స్ అండ్ ఫ్రూట్స్. ఇది వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటారు, అట్లా వదిలేస్తూ ఉంటాను నేను. నెక్స్ట్ ఇది కస్టర్డ్ పౌడర్, కస్టర్డ్ చేసుకోవటానికి. నెక్స్ట్ ఇది ప్రొమోగ్రానేట్ సీడ్స్ ఒలిచేసి పెట్టుకుంటాం. పిల్లలు ఎలా కావాలంటే అలా తీసుకొని తింటారు. నెక్స్ట్ ఇది దిల్ పసంద్ కట్ చేసి బాక్స్లో పెట్టుకున్నాను. సమ్మర్ కదా, వాళ్ళు ఎప్పుడు ఆడుతూ ఉంటారు, వచ్చి తీసుకుంటారో మనకు తెలీదు. నెక్స్ట్ ఇది మిల్క్ ప్యాకెట్స్ 2 పెట్టుకున్నాను ఇంట్లో, సేఫ్ సైడ్ అలా. నెక్స్ట్ ఇది ఇడ్లీ రుబ్బు, తర్వాత అట్ల రుబ్బు దాని బ్యాక్ సైడ్ ఉంది. వాటర్ బాటిల్స్. నెక్స్ట్ ఇది హోమ్ మేడ్ కర్డ్. ఇది నాకు హోమ్ మేడ్ కర్డ్ అంటేనే ఇష్టం. నెక్స్ట్ ఇది టొమాటోస్ ఇలా బాస్కెట్లో పెట్టుకుంటాను సెపరేట్గా, ఎప్పుడు కావాలంటే అప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నాం కదా. ఇక్కడ వాటర్ బాటిల్స్, చిన్న పెట్ బాటిల్స్ తెచ్చి పెట్టుకుంటాం. డ్రింక్స్ అలా తాగటానికి, అదేను ఈజీ టు క్యారీ, బీచ్కి అది వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళటానికి. తర్వాత ఇది పొమోగ్రానేట్ యాపిల్స్, ఇవన్నీ ఫ్రూట్స్ బాస్కెట్ ఇదంతానే. తర్వాత ఇది వెజిటబుల్స్ 10 డేస్కి ఒకసారి తెచ్చేసుకుంటాం. ఆల్రెడీ కొన్ని అయిపోయి కొన్ని ఉన్నాయి. తర్వాత మటన్ అండ్ ఫిష్ మంత్లీ చాక్లెట్స్. మటన్ అండ్ ఫిష్ మంత్లీ సరిపోయినట్టు తెచ్చుకుంటాం. మంత్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా తెచ్చి పెట్టుకోవాలి. ఇదంతా మటన్ అన్న. అది కీమా అంటే పిల్లలకి ఇష్టం. మా చెర్రీకి అందులో చాలా ఇష్టం కీమా అంటే. బన్షిల్ చెర్రీ ఇద్దరు కొట్టుకుంటారు కీమా కోసం. తర్వాత ఇది మీగడ.